సభాస్థలిలో ఆసీనులైన మహనీయులు అందరికీ, మన సామాజిక వర్గానికి చెంది రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న పెద్దలు ఎందరో ఇక్కడ ఉన్నారు. లక్ష్మణ్ గారు, అలాగే ఐఏఎస్ గోపాలకృష్ణ గారు, మా దానం నాగేంద్ర గారు, ఇంకా అందరూ పేరు పేరున చెప్పాలంటే దానికే సమావేశ సమయం అంతా అయిపోతుంది కాబట్టి చెప్పట్లేదు. కానీ కాపు, బలిజ, తెలగ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు, ఇంకా అనేక పేర్లతో దక్షిణాది రాష్ట్రాల్లో కానీ ఇతర దేశాలతో సహా కానీ పిలువబడుతున్న మన సామాజిక వర్గం వారందరి తరఫున మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు, స్వాగతం. మనకు అంటే ముందుగా అటువంటి నెగిటివ్గా మొదలు పెట్టవచ్చో లేదో నాకు తెలియదు, కానీ మన సామాజిక వర్గానికి నాకు వచ్చినప్పటి నుంచి ఒక విమర్శను ఎదుర్కొంటూ ఉంటాం. మా పక్కన అది సామెత అయిపోయింది. గోదావరి జిల్లాలో కాపుల సంఘం పీతల మంగం అన్నారు. కాపుల సంఘం పీతల బుట్ట, ఒక్క పీత పైకి వెళ్ళాలని ప్రయత్నిస్తే 10 పీతలు కిందకు లాగుతాయనేది ఒక సామెత చేసేశారు. నిజంగా మనలో అంత అభిప్రాయ భేదాలు ఉన్నాయో, అంత చిన్న మనస్సు మనదో నాకు తెలియదు, కానీ అదొక వాడుక చేసేశారు, కాపుల సంఘం పీతల మంగం. కానీ మన సామాజిక వర్గం తరఫున అంటే ఆ రోజుల్లో ఆ మాట శుష్కమైనటువంటి అర్థం లేనటువంటి మాట అని చెప్పినటువంటి వాళ్ళు మన సామాజిక వర్గం తరఫున పెద్దగా కనపడలేదు. అలాగే నేను ఆంధ్ర విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం చదవడానికి వెళ్ళినప్పుడు నా సహాధ్యాయి, నా రూమ్మేటు వేరే సామాజిక వర్గానికి చెందిన ఆయన, నేను ఏదైనా మాట్లాడితే ఆయన ఊరుకోయా, మీ నాయుడు సంగతి మాకు తెలుసు, 4 ఎకరాలు అమ్మితే కానీ నాయుడు కాదు అన్నాడు. అది కూడా ఒక సామెతలాగా ఉన్నది ఆ ప్రాంతాల్లో, కృష్ణా గుంటూరు ప్రాంతాల్లో ఆ రోజుల్లో 4 ఎకరాలు అమ్మితే కానీ నాయుడు కాదు. ఎందుకంటే మనకి ఆర్థిక పటిష్టత కానీ లేదా వెసులుబాటు కానీ ఏమాత్రం ఉన్నా మనం దర్జాలకి, హోదాలకి మన కష్టార్జితాన్ని కూడా లేకపోతే పెద్దల కష్టార్జితాన్ని కూడా వృధా చేస్తామనేటువంటిది ఒక నానుడి. మనకి జాగ్రత్త లేదు అనేది ఒకటి, మనకు ఐకమత్యం లేదు అనేది రెండవది. ఈ 2 అపభ్రంశమైన మాటలు మన సామాజిక వర్గానికి చేరకుండా మనం అంతా ఒకే మాట మీద ఉంటే అదే ఎంతో బలం, గౌరవం, మర్యాద సమాజంలో తీసుకొస్తాయని మీ అందరికీ మనపూర్వకంగా మనవి చేసుకుంటూ ఉన్నాను. ఈ రోజున కూడా కులం పేరు చెప్పి సంఘాలు అనేక కార్యక్రమాలు చేయడానికి వందలాది సంఘాలు ఏర్పడ్డాయి. ఎవరు ఏం చేసినా వేరే వారు ఇది మనకు వ్యతిరేకంగా పెట్టారేమో అని ఆలోచించేటువంటి పరిస్థితి. దయచేసి అటువంటి ఏమీ మనసులో పెట్టుకోవద్దు. ఇవాళ మేము ఈ కార్యక్రమాన్ని, ఈ సమాఖ్య అనేటువంటి ఈ ఆర్గనైజేషన్ని పెట్టుకుని మొదలుపెట్టినప్పుడు మా ప్రథమ ఆశయం ఏమిటంటే, అయ్యా కాపు, తెలగ, బలిజ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు, ఇంకా 100 పేర్లతో పిలువబడుతున్నటువంటి ఈ కష్టజీవులందరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళం. మనలో మనకి ఈ అభిప్రాయ భేదాలు, ఈ ఉపకులాలు, దానికి మళ్ళీ ఇంకొక అది ఇది పెట్టుకుని చేసుకోవడానికి వీల్లేదు సుమా. మీకు చెప్పాలి, యాక్చువల్గా మిరియాల రాఘవరావు కొన్నారు. మిరియాల వెంకట్రావు గారు చనిపోతే, జీవితం అంతా సామాజిక వర్గం కోసం ధారణ చేసిన ఒక పెద్ద మనిషి చనిపోతే, ఆ రాత్రి ఆయన భౌతిక కాయాన్ని మన కాపు సంఘం, ట్యాంక్ బండ్ కాపు సంఘం కార్యాలయం దగ్గర పెడితే మేము వెంటనే పరిగెత్తుకెళ్ళి చూడడానికి వెళ్తే మనస్సు చెదిరిపోయింది. ఆయన మరణం వల్ల అయితే ఇంకా బాధపడింది. కనీసం 10 మంది లేరు అక్కడ. సోకాళ్ళు పెద్ద మనుషులు, కాపు నాయకులు అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఎవరు లేరు అక్కడ. మిరియాల వెంకట్రావు గారి భౌతిక కాయం ఒక్కటి మాత్రమే అక్కడ ఉన్నది. అదే ఏమి కనపట్టింది? కనీసం ఆయన భౌతిక కాయానికి నమస్కారం పెట్టడానికి కూడా మనకి సమయం లేదా? ఆయన ఎవరో నాకు పరిచయం లేదు. నాకు జిల్లా జడ్జిగా ప్రమోషన్ రాగానే మిరియాల వెంకట్రావు దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. నేను మిరియాల వెంకట్రావు నుండి, ఇలా కాపు ఇది మీరు జిల్లా జడ్జి చాలా సంతోషమైంది, మా ఇంట్లో భోజనం పిలుస్తాను, ఎప్పుడు వస్తారు మీరు? వారింటికి భోజనానికి పిలిచి ఒక 25 మందిని 50 మందిని స్నేహితుల్ని, పెద్దవాళ్ళని, వాళ్ళని వీళ్ళని పిలిచి భోజనం పెట్టి మీరు ఇంకా పైకి రావాలని ఆశీర్వదించిన పెద్ద ఆయన. ఏమి సంబంధం లేదు నాకు బంధుత్వం లేదు, మా కుటుంబానికి ఏమి ఆయనతో వ్యాపారాలు లేవు. ఆ మనిషి ఎవరో తెలియదు నాకు ఆ రోజు ముందు. ఆ రోజున తెలిసింది.
అలా ఆయన ఉన్నారండి. అటువంటి వ్యక్తికి కనీసం శ్రద్ధాంజలి ఘటించడానికి వెళ్ళడానికి కూడా తీరుబాటు లేనటువంటి కార్యక్రమంలో మనం ఉన్నాం. మరి ఏ రోజున మన మనసులు మారుతాయో, మనం అంతా ఒకటే బయటకు వస్తామో తెలియదు. అయితే ఒక్కటి మట్టుకు ఉన్నది, నా చిన్ననాటికి నా కళాశాల రోజులకి ఇప్పటికీ చాలా తేడా ఉంది. కొంత మనకి ఆ కాన్షియస్నెస్, ఇది మన చిన్న చూపు చూస్తున్నారు సుమా. ఇదంతా మనం ఒక మాట మీద లేకపోవడం వల్ల, కలిసి ఉండకపోవడం వల్ల, మనం ఎవరి దారి వాళ్ళు వెతుక్కోవడం వల్ల, ఒకళ్ళ గురించి ఒకళ్ళు తేలిగ్గా మాట్లాడడం వల్ల మనం చిన్నపోతున్నాం సమాజం.